హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్రపప్పు ఉంటుంది కదా, దాంతో సాంబార్ పప్పుచారు చేసుకుంటాం. దానికి కావాల్సిన చింతపండు, ఎర్రపప్పు 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మైసూర్ పప్పు అంటాం మా సైడ్ అయితే, కొంతమంది ఏమో ఎర్రపప్పు అంటారు. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి పప్పును. సింపుల్గా అవుతుంది, ఫాస్ట్గా అయ్యే పప్పుచారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఇలా ఇలా ఉడుకుతున్నలోపు ఇంకో స్టవ్ పైన ఈ పప్పును పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక గంజు పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఆ సైడ్ పప్పు పెట్టినా కదా, అది పొంగుతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి 5 నిమిషాలు. తొందరనే ఉడికిపోతుంది పప్పు, బాగా టైం ఏం తీసుకోదు, ఫాస్ట్గా అయిపోయే పప్పు చారు అన్నట్టు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి దంచేసుకోవాలి. నేను ఇంతకుముందు వెల్లుల్లి చెప్పలేదు. ఇప్పుడు 5 అరగాల వెల్లుల్లి ఇట్లా దంచి ఆకముక్క కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎన్ని ఆనియన్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి. నేనైతే ఒకటి మీడియం సైజుది కట్ చేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇది ఫ్రై కావడానికి, తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంతమంది టమాటా వేసి వండుకుంటారు, కొంతమంది ఆనియన్ వేసి వండుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు అయితే ఆనియన్, టమాటా వేసి వండుకుంటారు. ఇలా అయితే ఎవరు ట్రై చేయలేదు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నా కదా, అది చారులాగా ఇట్లా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. పోపులు వేసుకొని మరికొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. పుల్లగా ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం, స్పూన్ కారం, ఇంతకుముందు హాఫ్ స్పూను సాల్ట్ వేసినాం వచ్చి మరొక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ చారు మరుగుతున్నప్పుడు మనం ఉడికించుకున్నాం కదా, ఆ పప్పును ఇందులో వేసుకోవాలన్నట్టు. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉడికింది చూడండి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని ఉడికించుకున్న తొందర ఫాస్ట్గా ఉడుకుతుంది. అన్ని పప్పుల కంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ పప్పును ఇందులో వేసుకోవాలి. ఆ వాటర్తోనే వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే 2 టైమ్స్ వాష్ చేసి ఉడికించుకుంటాం కదా, అలానే ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. కావాల్సి వస్తే ఒక టమాటా సాంబార్ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా పప్పుచారు లాగా వేసుకుంటాను అన్నట్టు.
టమాటా, సోరకాయ, బెండకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సాంబార్లోకి ఇలా వేసుకున్నాం కూరగాయలు అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నా. అందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా. ఇలా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా మరిగించుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూను మెంతి పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, ఆ పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు మరిగించుకున్నామంటే అయిపోతుంది పప్పుచారు. ఇట్లా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మసలించుకోవాలి. అంతే, పప్పుచారు రెడీ. ఎంతో టేస్టీ అయినా ఎర్రపప్పు పప్పుచారు రెడీ. మైసూర్ పప్పు పప్పుచారు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.